నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. దిస్ ఇస్ కేవి. సో ఈరోజు మన స్టూడియోకి అయితే ఒక చిచ్చర పిడుగు, ఒక బుడతడు వచ్చేసాడు. సో మీరు ఎన్నో ఇంటర్వ్యూలో చూసుంటారు ఇప్పటి వరకు. మోక్ష్ అయాన్ బ్రదర్స్ బ్రదర్కి లాఠీ కట్టే నన్ను ఎవరినన్నా ఏమన్నా అన్నారనుకో, వాళ్ళని ఏమంటావు అప్పుడు? వరల్డ్కి పంపించేలాగా చేస్తాడు. బాబోయ్, అన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటున్నావు? నాకు బ్రెయిన్ పని చేస్తాడు. ఇలాగా అది కాదు నేను చెప్పేది ఇది. నీకు నేర్చుకున్నవన్నీ నాకు నేర్పించేయే. వండర్ కిడ్ అనే చెప్పాలి. నిజంగా నేను ఇందాక నుంచి మాట్లాడుతుంటే బాబు మాటలు ఉన్నాయి, చిలక పలుకులు అంటారు కదా, మాటల్లో క్లారిటీ లేకపోయినా, స్పష్టత లేకపోయినా ఎంత అందంగా మాట్లాడుతున్నాడంటే అంత అందంగా మాట్లాడుతున్నాడు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్. హాయ్, నీ పేరేంటి? మోక్ష్ అయాన్. మోక్ష్ అయాన్. నా పేరేంటి? కృష్ణ. అబ్బబ్బబ్బబ్బా, చెవుల్లో అమృతం పోసినట్టుందిరా. అమృతం అంటే తెలుసా? తెలుసా? ఓకే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, డాడీ. మరి అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య ఎక్కడుంటారు? అమలాపురంలో కొంతమంది ఉంటాడు, నంద్యాలలో కొంతమంది ఉంటాడు. అవునా? నీకు అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? అమ్మ. మరి ఇవన్నీ నేర్పుతోంది ఎవరు? నేర్పించేది డాడీ, అమ్మ మాత్రం ఇష్టం. నేర్పించేది డాడీ, అమ్మ మాత్రం ఇష్టమా? వావ్ వావ్, నిజంగా మీ డాడీకి మమ్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. మరి అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య ఎవరిష్టం? అమ్మమ్మ. అమ్మమ్మ ఇష్టమా? ఓకే ఓకే. వస్తూ ఉంటారా ఇక్కడికి? ఓకే. నీకు స్కూల్కి వెళ్తున్నావా? ఏం చదువుతున్నావు? చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? ప్లే ఆడి మా స్కూల్లో రోజు చెప్తాడు. ఓకే. ఇవాళ స్కూల్ నుంచి కదా వచ్చావు ఇక్కడికి ఇంటర్వ్యూకి? ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళావు? 10 ఇంటర్వ్యూకి. బబ్బబ్బా, అందరూ క్యూట్ బాయ్ అనేసారా? ఏమన్నారు అందరూ? క్యూట్ బాయ్ అన్నారా? ఓకే. నీకేమి ఇష్టం నాన్న తినడానికి? ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇష్టం? జోటా ఫుడ్, చికెన్, లెగ్ చికెన్, ఇంకా ఫ్రై దోశ, అబ్బా, చికెన్ మసాలా, అమ్మో అవన్నీ ఇష్టం. అన్నీ ఇష్టమే. ఇన్ని ఐటమ్స్ తెలుసా నీకు? ఇంకా ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ, వావ్. అందుకని అంత బ్రెయిన్ ఉందా నీకు, అంత మెమొరీ? అందుకేనా వండర్ కిడ్ అయిపోతున్నావు. హెల్దీ ఫుడ్ తింటావా నువ్వు? ఎవరు చేసి పెడతారు ఫుడ్ అంతా? అమ్మ చేస్తుందా? ఓకే. సినిమాలు చూసావా? ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏమైనా చూసావా? ఏం సినిమా ఇష్టం? తందేల్. ఓకే. మరి హీరోస్ ఎంతమంది ఉన్నారో చెప్పు నాకు. నేను నీకు ఒకటి చెప్పనా? చెప్పు. నేను ఒక దేవుడి సినిమాకి వెళ్ళా, నరసింహ. మహావతార్ నరసింహనా? వావ్. నువ్వే చెప్తావా నాకు? దశావతారాలు తెలుసా నీకు? చెప్పు దశావతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, జై శ్రీరామ్ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం. వావ్, దశావతారాలు. 3 ఏళ్ల పిల్లాడు ఎంత బాగా తడుముకోకుండా అలా చెప్పేశాడు. సూపర్ నాన్న. మరి ఈ దశావతారాల్లో 10 అవతారాల్లో ఎవరు బాగా ఇష్టం నీకు? ఏ అవతారం ఇష్టం? ఏ దేవుడు ఇష్టం? నరసింహ అవతారం. నరసింహ అవతారమా? మరి మొన్న మహావతార్ నరసింహ చూసావా? చూసావా? దానిలో ఏం నచ్చింది నీకు? నరసింహ ఒక బ్యాడ్ బాయ్ ని ఇలా లక్కేస్తాడనమాట, నేలతో పొత్తని. చూసావా ఎలా చేస్తాడో? నేడుతో దీన్ని ఇలా లక్కేస్తాడు.
ఏ పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఉమ్, ఎవరి కోసం? ఉమ్, ప్రహ్లాద కోసం. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్. భక్త ప్రహ్లాద కోసం కదా. ఉమ్, ఇంకేం చూసావా సినిమాలో? ఆ సినిమా గురించి చెప్తావా? చెప్పు. ఫస్ట్ వరాహ అవతారం. ఓకే. అప్పుడు ఒకసారి హిరణ్యాక్షుడు వాటర్ లోపల దాచేస్తాడనమాట. హిరణ్యాక్షుడు అప్పుడు ఒక గెటప్లో వరాహ వచ్చి ఇలా పట్టుకుంటాడనమాట. ఈ నోట్ మీద పెట్టుకొని బయట పెట్టేసి హిరణ్యకశపుడిని చూడగానే దామ్ చేసేసాడు. కొట్టేశాడా? ధామ్ చేశాడా? ఓకే. అప్పుడు దేవుళ్ళందరూ బ్రహ్మతో మాట్లాడుకుంటే ఒక చిన్న పిగ్ వచ్చింది. అంటే ఒక చిన్న పిగ్ చిన్నది, చిన్న నుంచి వాటర్లోకి వెళ్ళగానే పెద్దదైపోయిందా? ఓకే. దాన్ని దామ్ చేసేసింది. అప్పుడు అలట్ని తీర్చుకొని ఇక్కడ పెట్టేసి అలట్ ప్లేట్ దగ్గర అంతే. అది వరాహ అవతారం స్టోరీ. ఓకే, గుడ్ గుడ్ గుడ్, చాలా బాగా చెప్పావు. తర్వాత నరసింహ. అప్పుడు హిరణ్యకశపుడు ఓం బ్రహ్మదేవాయ నమః అని అంటాడు. బ్రహ్మ కోసం తపస్సు చేశాడనమాట. సోమని తంచి తెచ్చాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి ఒక వరం ఇస్తాడనమాట. నీకు ఏ వరం కావాలి? వరాహ అవతారంలో హిరణ్యకశపుడు దామయ్యాడు. ఓకే. అందుకని నన్ను దేవుడు కానీ చంపకూడదు, యానిమల్ కానీ చంపకూడదు, హైరో చంపకూడదు, అలట్ మీద చంపకూడదు. ఎర్త్, ఓకే, భూమి మీద. ఓకే, ఎర్త్ మీద చంపకూడదు, ఏ దగ్గర చంపకూడదు, హైరో పడి చంపకూడదు, గడత మీద చంపకూడదు, ఇంకా ఇంటి లోపల చంపకూడదు, ఇంటి బయట చంపకూడదు. అందుకని బ్రహ్మ వరం ఇచ్చేస్తాడు. అప్పుడు ఇంకా నేనే పవర్, ఎవరికి విష్ణు స్వామి ఇష్టమో వాళ్ళనే దామ్ చేస్తాడు అని చెప్తాడు. ఇంకా అప్పటి వరకు ఎవరికి విష్ణు స్వామి ఇష్టమంటే వాళ్ళని దామ్ చేసేస్తాడు. అప్పుడు వాళ్ళ బేబీకి మాత్రం విష్ణు స్వామి అంటేనే ఇష్టం. విష్ణు స్వామి అని ఓం భగవతే వాసుదేవాయ అని చెప్తాడు. అప్పుడు విష్ణు స్వామి వస్తాడు. అప్పుడు తనని ఎడ్వాన్స్తో తొక్కిన ఏమీ అవ్వడు, అడ్వాన్స్ ఏమీ చెయ్యవు. పైకి పడేసినా ఏమీ అవ్వడు. పెద్ద లోయలోంచి కిందకి పడేస్తారు కదా. అప్పుడు ఒక నీటిలోకి పాడేస్తారు, సముద్రంలోకి విసిరేస్తారు. అవును, అయినా ఏమవ్వడు. నెక్స్ట్ పాములతో కూడా కర్పిస్తారు కదా. కర్పించురా? ఓకే. అప్పుడు శిదాయితో పొడిచిన కూడా ఏమీ అవ్వడు. అమ్మో. ఎందుకనంటే విష్ణు స్వామి పవర్ఫుల్, అందుకనే ఏమీ అవ్వడు. ఓకే. అలాగా చివరికి భక్త ప్రహ్లాదుని ఏమి చేయనివ్వకుండా కాపాడతాడే. అప్పుడు ఒకసారి 2 బ్యాడ్ బర్డ్స్ ప్రహ్లాదుని తోచేసినా కూడా విష్ణు స్వామిని చేతిలో కాపాడుతాడు. ఓకే ఓకే, సూపర్ చెప్పావు, సూపర్. నిజంగా మహావతార్ నరసింహ ఎవరన్నా పిల్లలు చూడకపోతే నువ్వు చెప్పిన స్టోరీ వింటే అందరూ చూసేస్తారు ఖచ్చితంగా. అవునప్పుడు హిరణ్యాక్షుడిని సన్సెట్ టైంలో బయట గడత మీద కూర్చోపెట్టి అవన్నీ తెచ్చుకున్నాడు. విష్ణు స్వామి తోచేసినట్టు తోచేస్తే వాటర్లో నుంచి తోచేసి, కింద నుంచి తోచేసి అవన్నీ నేర్చుకొని ఇలా పట్టుకొని
ఒళ్ళో పెట్టుకొని మ్మ్. అవన్నీ తడుచుకొని ఇలా లక్కేస్తాడు ఓకే. అంతే. ఇంకా తన బూచికి ఉండేవాడు. బూచికి ఒక ఆయన ఉంటాడు, మ్మ్. కృపాచార్య. మ్మ్. తన బాడీని మొత్తం పోయేలాగా చేసి నడుచుకుంటూ మాయమైపోతాడు. మ్మ్. అంతే. అది మహాన అవతారం నరసింహ. ఓ సూపర్ సూపర్ నాన్న, ఎన్నిసార్లు చప్పట్లు కొట్టాలో నాకే తెలియట్లేదురా. ఇంత మెమరీ ఎలాగా నీకు? ఉమ్, అన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటున్నావు? ఉమ్, నాకు బ్రెయిన్ పనిచేస్తాడు. నేను ఇంకా నయ్యో అనుభవాను, నాకు అన్నీ గుర్తుండవు అని, నాకు బ్రెయిన్ పని చేయట్లేదు అనమాట. అమ్మో కదా. అమ్మో సూపర్ సూపర్. మోక్షయాన్ నువ్వేనా? ఉమ్, అయ్యానా మోక్ష అని పిలవాలా? ఏది ఇష్టం నీకు? మోక్షాయన్ మోక్షయాన్. శవలాలెద్ది తండ్రి. వామ్మో, అంత పిలవాలా నేను ఇప్పుడు పేరు? మోక్ష అని పిలుస్తాను, ఓకేనా? ఓకే డన్. నీకు హీరోస్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎవరెవరు ఉన్నారు చెప్పు, నీకు తెలిసిన హీరోస్ పేర్లు చెప్పు. చిరంజీవి, వావ్ వారితేడ వీరయ్య, సూపర్. ఇంకా జగదేక వీర. జగదేక వీరా ఎవరు? తన కూడా చిరంజీవినే. చిరంజీవి సినిమా పేర్లు చెప్తున్నావా? ఓకే. ఇంకా ఇంకా చిరంజీవి బోట్ మీద ఎక్కే సినిమా. ఆ, చిరంజీవి బోటు మీద ఎక్కే సినిమా. ఇంకా మళ్ళీ అది పక్కన పెట్టి ఇంకా బోట్ మీద ఎక్కి పొడిని డామ్ చేసి. ఆ సినిమా కూడానా? అది పక్కన పెట్టేసి ఈ సినిమా. ఇంకా అంటే నీకు చిరంజీవినేనా తెలుసు? ఎవరు నీ ఫేవరెట్ హీరో ఎవరు? తండ్రి. మళ్ళీ తండేల దగ్గరికి వచ్చావు, చిరంజీవి గురించి ఇన్ని సినిమాల పేర్లు చెప్పావు. మరి ఎవరు హీరో ఇష్టం నీకు? హీరో చిరంజీవి, వారితేడ వీరయ్య. వాల్తేరు వీరయ్య. వావ్. మరి చిరంజీవిని కలిసావా నువ్వు? మరి చిరంజీవి కోసం ఏమైనా చేసావా? కలవలేదా? ఓ ఇలా పచ్చియా? నో రాంగ్ రాంగా. ఓకే రాంగ్ ఇది. ఆహా అంటే ఇది రాంగ్. ఓ ఓకే ఓకే, కలవలేదా? పక్కన పెట్టి ఇదంటే థింగ్. ఓ రాంగ్ పక్కన పెట్టి ఇలాగంటే టింగ్. కరెక్ట్. వావ్ సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది రాంగ్. సూపర్. మరి చిరంజీవిని కలుస్తావా నువ్వు? చిరంజీవిని కలుస్తావా? కడుతాను కొంచెం పెద్ద అయ్యాక. అయ్యయ్యో అవునా? నువ్వు ఏదో ఫీట్లు చేసావట చిరంజీవి గారి ఇంటి ముందుకెళ్ళి. నైట్ టైం డాడీ బయటకు తీసుకెళ్ళి బాచు అని పిలువ అని చెప్తాడు. బాచు అని పిలిచాను. ఎన్ని టైమ్స్ అంటే 2 times. బాసు బాసు అని పిలిచావా? ఎలా పిలిచావు చూపించు. బాచు బాచు. నీ మాట వినిపించిందా చిరంజీవికి? వినిపించలేదా? ఆ టైంలో పడుకున్నాడు ఫుడ్ తినేసి. అయ్యయ్యో, లేచి ఉంటే కనుక ఖచ్చితంగా మా ఇంటి ముందుకు పిల్లడు వచ్చాడు అని చెప్పేసి వచ్చేసేవాళ్ళు కదా. పోన్లే, ఇప్పుడు అయితే చెప్పేద్దాం. మళ్ళీ ఒకసారి బాసు బాసు అని చెప్పేసి పిలు. బాచు బాచు. నా ఫేవరెట్ హీరో మీరు అని చెప్పేసి చెప్పు. మా ఫేవరెట్ హీరో మీరు. చూసారా, చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూసాడనమాట. అంటే ఆఫ్ కెమెరాలో కూడా ఎన్ని సినిమాల పేర్లు చెప్పాడో. మాట్లాడితే ఈ మధ్యకాలంలో ఏదో తండేలు చూసినట్టున్నాడు, అది మైండ్లో పడిపోయింది. కానీ అది తప్పించి మిగతావన్నీ కూడా చిరంజీవి గారి సినిమాల పేర్లే చెప్తున్నాడు. ఎంత ఈ వయసులోనే 3 ఏళ్ల పిల్లాన్ని కూడా ఎంత ఫ్యాన్ చేసుకున్నారో, ఎంత కనెక్ట్ అయిపోయారో మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తావు? నీకు చాలా చాలా కథలు తెలుసట కదా. గోట్ అండ్ వుల్ఫ్. గోట్ అండ్ వుల్ఫ్. గోట్ అండ్ వుల్ఫా? ఓ మోరల్ స్టోరీస్ అవి. అవి అవి ఎక్కడ నేర్చుకున్నావు? అవి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. గోట్ అండ్ వుల్ఫా? ఓకే ఓకే, గోట్ అండ్ వుల్ఫ్ కదా, మళ్ళీ మనం చెప్పుకుందాము ఖచ్చితంగా. ఇప్పుడు రాఖీ వస్తుంది కదా.
అందుకనే తీసుకొచ్చాం నిన్ను. రాఖీ వస్తోంది, వరలక్ష్మి వ్రతం వస్తోంది. అందుకని మీ మమ్మీని ప్లీజ్ ప్లీజ్ మా ఆఫీస్కి తీసుకురండి, మా స్టూడియోకి తీసుకురండి అని తీసుకొచ్చాం. నువ్వు రాఖీ కథ చాలా బాగా చెప్తావట కదా, రాఖీ గురించి చెప్తావా? చెప్పు రాఖీ గురించి. రాఖీ గురించి చెప్పు. రాఖీ గురించి మహాభారతం టైంలో సుత్తుపాలని ఒక బేబీ పుడతాడంట. ఓకే. ఒక మమ్మీకి. అప్పుడు ఏమవుతాడంటే కృష్ణకి ఆంటీ అవుతుంది. తన ఆంటీ దగ్గరకు వచ్చి ఒకసారి కృష్ణని ఆ బేబీ పట్టుకుంటాడు. కానీ అప్పుడు కృష్ణస్వామి ఆ బేబీని పట్టుకుంటాడు. అప్పుడు ఏమవుతాడంటే మంచిగా ఇచ్చం పని చేసి ఉంటాడు. అప్పుడు ఇచ్చేస్తాడు వాళ్ళ మమ్మీకి. ఎవరి హ్యాండ్లో మంచిగా అయితే వాళ్ళ హ్యాండ్లోనే చనిపోతాడు అని చెప్తాడు. అప్పుడు నా బేబీని చంపకు అని చెప్తాడు. 100 మిస్టేక్ అయినా నేనేమి చంపను, 100 కన్నా 1 మిస్టేక్ అయినా చంపేస్తాను అని చెప్తాడు. ఓకే అని చెప్పేస్తాడు. తన బిగ్ అయ్యాక వేరే బ్యాడ్ కింగ్ లాగుంటాడు. అప్పుడు అన్ని బ్యాడ్ చెప్పేస్తాడు. అప్పుడు ఇంకా కోపం వచ్చి చక్రం విసిరేస్తాడు. చక్రం విజిలా, సుదర్శన చక్రమా? ఓకే ఓకే. అప్పుడు డామ్ అయిపోతాడు. ఓ, అప్పుడు బ్లడ్ దొరుకుతాడు. ఎవరికి బ్లడ్? తనకి అంటే కృష్ణకి బ్లడ్. ఓకే, కిత్నాకి బ్లడ్ వస్తుంది. ఓకే. అప్పుడు ఒక గోడ వచ్చి ఇక్కడ ఫింగర్కి కన్నడ షాడీని చింపేసి కట్టింది అనమాట. అందుకని థ్యాంక్ యూ శీతల్. నీకు ఎవరు ఆ సిస్టర్? ఎవరు? ద్రౌపది. తన కట్టింది అనమాట. అప్పుడు థ్యాంక్ యూ, నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడు తనని ఏడిపిస్తాడు. ఓకే. అప్పుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళాడు. మనము బ్రదర్స్కి మనం బ్రదర్స్ బ్రదర్స్కి లాఠీ కడితే వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా ఇస్తాడు అని కృష్ణుడు అంటారా? ఓకే, అంతేనా? వావ్, సూపర్ సూపర్. మరి నీకు ఎవరైనా కడుతున్నారా రాఖీ? కడుతున్నారా ఎవరైనా? కడుతున్నారు. ఎవరు కడుతున్నారు? నెక్స్ట్ టైం కడుతున్నాడు. మరి నేను కూడా కడతాను, రాఖీ రోజు వస్తావా? మరి నాకేమన్నా కష్టం వస్తే నువ్వు వస్తావా? కిట్నుడు వచ్చినట్టు వస్తావా? అయితే కడతాను. రాఖీ రోజు నేను మీ ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసి మా చిన్ని తమ్ముడా ఇప్పుడు నువ్వు నాకు అయితే నేను కూడా రాఖీ కట్టేస్తానే. నువ్వు నాకు రక్షగా ఉంటావు కదా. నన్ను ఎవరినన్నా ఏమన్నా అన్నారనుకో, వాళ్ళని ఏమంటావు అప్పుడు? గడతో అయ్య బాబోయ్, చాలు. బయటికి పంపించేలాగా చేస్తాను. అమ్మో అమ్మో. డైనోసార్ దగ్గరికి పంపించేలాగా చేస్తా. ఓకే. డైనోసార్ వాడిని చూసాడనుక పట్టేసుకుంటుంది అంతే. డైనోసార్ అంతే తినేస్తుంది. వావ్, అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. సూపర్ సూపర్. నేను ఖచ్చితంగా రాఖీ కడతాను నీకు. నువ్వు డైనోసార్కి ఇచ్చేస్తావు కదా ఎవరన్నా ఏమన్నా అంటే. పట్టుకొని. సూపర్ సూపర్. రాఖీ గురించి మీకు ఈ స్టోరీ అసలు తెలుసా అండి? మీ పిల్లలకి ఖచ్చితంగా చెప్పండి. ఇంత 3 ఏళ్ల పిల్లాడు, మాటలు కూడా క్లారిటీ రాని పిల్లాడికి రాఖీ గురించి ఇంత మంచి స్టోరీ పేరెంట్స్ నేర్పిస్తున్నారు అంటే పిల్లలు మౌల్డ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పేరెంట్స్ పాత్ర చాలా కీలకం అని చెప్పేసి మనకి ఇది ఎదురుగా కనిపించే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. సో మనకి ఏదన్నా మన సాంప్రదాయాల్లో, హిందూ సాంప్రదాయాల్లో చాలా పండుగలు ఉన్నాయి. మరి ఈ పండుగల గురించి మన పిల్లలకి చెప్తే, ఈ వయసు నుంచి చెప్తే వాళ్ళు ఇంకా కొంచెం ఎథికల్గా పెరుగుతారనమాట. మరి నువ్వు మంత్రాలు కూడా చెప్తావట కదా,
ఏ మంత్రాలు చెప్తావు? గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రమా? చెప్పవా? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వావ్ వావ్, సూపర్ సూపర్. గాయత్రి దేవి అంటే ఎవరు తెలుసా నీకు? ఎవరు? శక్తి. శక్తియా? ఇంకా ఏం తెలుసు? అన్ని తెలుసు. అందరినీ క్రియేట్ చేస్తారు. ఎవరెవరిని? గాయత్రి దేవి, లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి. ఓకే, ముగ్గురిని క్రియేట్ చేసింది గాయత్రి దేవినా? వావ్, సూపర్ సూపర్ చెప్పావు నాన్న. మరి వరలక్ష్మి వ్రతం కదా బాగా చెప్తావట కదా నువ్వు. చారుమతి స్టోరీ నీకు బాగా చెప్తారట కదా, అందరికీ చెప్తున్నావట. మరి మాకు చెప్పవా, మా ఆడియన్స్కి? చెప్తాను. చెప్పు. శివస్వామిని ఎవరు మంచిగా ఉండాలంటే ఏం పూజ చేయాలి అని చెప్తాడు. అప్పుడు ఎవరు? పార్వతీదేవి అడుగుతుందా శివస్వామిని? శివస్వామి ఏమని చెప్తామంటే, ఒక గోడు నైట్ టైం పడుకుంటే ఏమవుతాడంటే వాళ్ళ నచ్మి రక్తం వచ్చింది కళ్ళలో. అప్పుడు ఏమవుతాడంటే అప్పుడు మాకు పూజ చేయండి అని చెప్తే అప్పుడు బాగుంది నేర్చి హెడ్ బాత్ చేసి ఆ టెంపుల్కి వెళ్ళి వాళ్ళని పూజ అయిపోయాక 1 రౌండ్ తిరిగాడు. 1 రౌండ్ తిరిగారు. అప్పుడు ఇక్కడ గంజలు వచ్చాయి. ఓ, గజ్జలు వచ్చేసాయా? పట్టీలు. అప్పుడు మళ్ళీ తిరగగానే హ్యాండ్స్కి గాజులు వచ్చాయి. వావ్. మళ్ళీ తిరగగానే 3rd రౌండ్ హౌస్కి వెళ్ళడానికి హ్యాండ్ మైట్స్ అన్నీ వచ్చాయి. అప్పుడు ఇంకో రౌండ్ తిరగగానే ఎలిఫెంట్, హార్స్, డాంకీ, ఇంకా క్యామిల్, హార్స్ అవన్నీ వచ్చాయి. ఇంకా మంకీ అవన్నీ వచ్చాయి. రథాలు వచ్చేసాయి. అప్పుడు ఇంకో రౌండ్ తిరగగానే వారికి గోల్డ్ వచ్చాయి. గోల్డ్ అంటే మనీ. ఓ, గోల్డ్ గోల్డ్. అవన్నీ వచ్చాక వాడు అవి ఆ యానిమల్స్ ఎక్కి ఇంకెళ్ళిపోతాడు. వాడు ఆ యానిమల్స్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే ఓకే. లక్ష్మీ రథం అంటే ఏం అడిగినా ఇచ్చేస్తుంది. అవునా? ఎవరు చెప్పారు వరలక్ష్మీదేవిని పూజ చేస్తే ఏం అడిగినా ఇచ్చేస్తుంది అని? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? ఓకే ఓకే. మరి వరలక్ష్మి వ్రతానికి అమ్మకి ఏదో స్టోరీ చెప్పావడా, అది చెప్పవా? నేను ఒకసారి నేను వరలక్ష్మి రథం టెంపుల్ కడితే అప్పుడు నేను 1 అడిగితే 10 ఇచ్చింది. అమ్మ, 1 అడిగితే 10 ఇచ్చిందా? ఏంటి? ఇదిగో. ఓ, ఇలాగా? 1 అడిగి ఇలాగా. ఓకే ఓకే. ఇలా వచ్చేసి 1 అడిగితే 10 ఇచ్చిందనమాట. ఓ, నాకు ఇదే అంతేనా? కరెక్టేనా? నేను చెప్పేది ఇది. ఓకే. మా వాళ్ళందరూ చూసేవన్నీ అవుతున్నారు, నాకేమి రావట్లేదని. నాకు టీచర్గా ఉంటావా నువ్వు? ఏం నేర్పిస్తావు? డన్. నాకు టీచర్ ఇప్పటి నుంచి. నీకు నేర్చుకున్నవన్నీ నాకు నేర్పించేయే. ఓకే ఓకే. వరలక్ష్మి వ్రతం చాలా బాగా చెప్పావు నువ్వు. ప్రతి దానిలో కూడా మ్యాపింగ్స్ చెప్తున్నావు కదా. నేను స్టేట్స్ చూపిస్తాను, అది చూపించినప్పుడు నువ్వు ఏ స్టేటో చెప్తావా? ఓకే. నేను స్టేట్స్ చూపిస్తున్నానండి. మామూలుగా అయితే మనకి ఎక్కడి నుంచి తీశారు ఏంటి అనేది తెలుస్తుంది కదా, బట్ స్టేట్స్ తెలిసినా కూడా ఎక్కడుంటాయి అనేది చెప్పగలం. కానీ ఒక షేప్ మనం ఇలా చూపించినప్పుడు షేప్ అనేది మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టపడతాం కదా. ఇదే స్టేట్? హిమాచల్ ప్రదేశ్. వావ్, హిమాచల్ ప్రదేశ్. సో ఇదే స్టేట్? ఛత్తీస్గఢ్. చూసారా, అసలు స్టేట్ ఈ షేప్లో ఉంటుంది అనేది గుర్తుపట్టడం అసలు మిరాకిల్ అనిపిస్తుంది నాకు. ఇదే స్టేటు? తమిళనాడు.
వావ్, ఈ షేప్లో ఉంటే తమిళనాడు. ఈ షేప్లు ఎలా గుర్తుంచుకుంటున్నావు నువ్వు అసలు? నాకు అన్ని బ్రెయిన్ పనిచేస్తుంది. నేను ఇంకా ఏమి ఇలాంటి క్వశ్చన్లు అడగను, ఎందుకంటే నా బ్రెయిన్ పని చేయట్లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్. ఆ? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశా? ఓకే, సూపర్ సూపర్. అమ్మో, అసలు చూసారా అండి, నిజంగా ఈ మైండ్, ఈ మెమొరీని మనం ఏమనాలి అసలు? ఇది అరుణాచల్ ప్రదేశ్. వండర్ఫుల్ వండర్ఫుల్. నిజంగా ఇలాంటి ఈ పిల్లలు ఈ రోజుల్లో మామూలుగా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనేది ఇన్ జనరల్. సో ఒక మ్యాప్ పెట్టినప్పుడు ఇవన్నీ స్టేట్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది కామన్. కానీ షేప్ చూపిస్తే ఆ స్టేట్ ఏంటి అనేది చెప్పడం అనేది ఒక మిరాకిలే. సో ఇంత బాగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక్క స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు మళ్ళీ? నీతో చాలా స్టోరీస్ చెప్పించుకోవాలి నేను. నువ్వు నిద్ర వచ్చేస్తుందని వదిలేస్తున్నాను. నువ్వు ఇంకా రాముడు స్టోరీ గురించి చెప్పలేదు నాకు. రాముడు స్టోరీ నాకు తెలియదు. నాకు ఇంకా కాళ్ళు నొప్పుడుతున్నాయి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? పాపం స్కూల్కి వెళ్ళొచ్చి ఇంటర్వ్యూలన్నీ కూడా అటెండ్ అవుతున్నాడు అనమాట. సో అంటే ఏం లేదు, ఇలాంటి పిల్లల్ని మనం అందరికీ తెలియచేసేలాగా, అంటే అందరికీ పరిచయం చేసామనుకోండి, మిగతా పిల్లలు కొంచెం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ లిటిల్ కిడ్ని మనం తీసుకొచ్చామన్నమాట, మోక్షయ్యను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మరిన్ని స్టోరీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? మళ్ళీ వస్తావా? ఎప్పుడు వస్తావు? నేను పిలిచినప్పుడా? ఓకే ఓకే. నా పేరేంటి? కిత్నా. ఓకే, కృష్ణ పిలిస్తే వస్తావా? ఓకే, మరి ఈసారి వచ్చినప్పుడు ఏం చెప్తావు నాకు? ఏ స్టోరీ చెప్తావు? రామాయణం చెప్తావా? ఓకే ఓకే, డన్ డన్. నాకు రామాయణం అస్సలు తెలియదు, సో మళ్ళీ నాకు నేర్పించే వచ్చి. ఓకే, మరి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఎవరికి? కృష్ణాక, మా ఆడియన్స్కి. వైజ్ మంకీస్ మీడియా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పు. వైజ్ మంకీస్ మీడియా థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి కలుద్దామే. బాయ్.